9 సంవత్సరాల పైన 9.5 సంవత్సరాలు అనుకుంటాను మొత్తం పరిపాలించింది బీఆర్ఎస్ కేసీఆర్ గారు. ఓవరాల్గా ఈ 9.5 సంవత్సరాల పరిపాలన గురించి మీ వ్యూ ఏంటండి? అంటే బీఆర్ఎస్ చేసిన ప్రధానమైన తప్పిదమని నేను కానీ వాళ్ళు అనుసరించిన రాజకీయాల్లో కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తీరు గురించి కానీ మనం పరిశీలిస్తే మనకు ప్రధానంగా కనబడే సమస్య అది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక నిరంకుశ పాలన కొనసాగింది, పూర్తి నిరంకుశంగా. ఒక కుటుంబము తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించటం మొదలుపెట్టింది. నిరంకుశత్వం అంటే ప్రధానంగా నేను అర్థం చేసుకున్నది నంబర్ 1, ఒక వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. ఆ ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయిస్తాడు. మిగిలిన వాళ్ళందరికీ దాంట్లో ఒక పాత్ర ఉన్నట్టుగా కనబడ్డా, పదవి ఉన్నా వాళ్ళు అంత ముఖ్యం కానే కాదు. దాంట్లో అంతా అంతిమంగా అధికారం ఒక చేతిలో ఉంటుంది. వాళ్ళు తమ ఇష్టానుసారంగా చెలాయిస్తారు అధికారాన్ని. అది కాదన్నటువంటి వాళ్ళ విషయంలో చాలా నిరంకుశంగా వ్యవహరిస్తారు. అరెస్టు చేస్తారు, కేసులు పెడతారు, మీటింగులపైన ఆంక్షలు విధిస్తారు. ప్రజలు ఎక్కడైనా తమ అసమ్మతిని వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తే ఇదే రకమైన నిర్బంధ పద్ధతుల ఆధారంగా వాళ్ళని ఆ విధంగా చేసిన వాటిల్లో మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని చేశారనుకోండి, అందరికీ తెలుసు అది అరెస్టులు అవన్నీ కూడా. మీ వ్యక్తిగతం కాకుండా ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసో లేకపోతే ఎంతో కొంత గుర్తింపు, కొంత మర్యాద ఉన్నవాళ్ళు ఉంటారు కదా చాలామంది బయట వాళ్ళు, అటువంటి వాళ్ళను కూడా చేసినటువంటి ఘటన ఏదైనా ఉందా పెద్దది? అంటే ఉదాహరణకి నాకు గుర్తు ఏంటంటే ప్రొఫెసర్ హరగోపాల్ గారి మీద కూడా ఏదో కేసు పెట్టారని విన్నాను. హరగోపాల్ గారి మీద కూడా కేసు పెట్టిండ్రు. ఒక సందర్భం అయితే గన్ పార్క్ దగ్గర ఏదో చిన్న కార్యక్రమం ప్రారంభిద్దామని వెళ్ళిండ్రు. ఏదో విద్యాయాత్ర అది ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా కాదు. విద్యాయాత్ర చేయటానికి బయలుదేరితే సార్ని అక్కడ గన్ పార్క్ దగ్గరికి రాగానే అరెస్ట్ చేశారు. చాలా దురుసుగా ప్రవర్తించిండ్రు, దురుసుగా ఎంతో వ్యవహరించి అరెస్ట్ చేసిండ్రు. అది ఆ రోజు మా అందరికీ గుర్తున్నది. ఒట్టి హరగోపాల్ గారు ఒకటికి ముఖ్యమైన వ్యక్తి, మనకు తెలిసిన వాళ్ళల్లో సమాజం గౌరవించే వ్యక్తి. ఆయన విషయంలో మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో. అయితే ఓవరాల్గా ఒక అభిప్రాయం ఏంటంటే 9 సంవత్సరాల పాటు తెలంగాణ అడ్మినిస్ట్రేషను, తెలంగాణ ఒక రాష్ట్రంగా నిలబడడానికి కొంతవరకు టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం దోహదం చేసింది. హైదరాబాద్ వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగానే జరిగినాయి. పొలిటికల్ స్టెబిలిటీ ఒకటి వచ్చింది రాష్ట్రానికి. గ్రామీణ ప్రాంతాల్లో కొంత అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, కానీ తర్వాత మీరు అన్నట్టు కొంత నిరంకుశ వైఖరి ఒకటి ప్రభుత్వంలో ఉంది, కానీ అది అందరి మీద ఉండదు. సహజంగా సామాన్యులకు పెద్ద అది తెలియదు. ఓన్లీ కొంత పొలిటికల్ డిసెంట్ మీదనే వాళ్ళ ప్రతాపం కొంత చూపించిన మాట వాస్తవం. అందులోనూ తెలంగాణ వాదులు అనుకునే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ చూపించారు. అయితే మిగతా విషయాల్లో పరిపాలన అంత బ్యాడ్గా ఏమీ లేదు అనేది ఒక అభిప్రాయం అండి, మీరేమంటారు? ఇప్పుడు పరిపాలన బాగుందా లేదా అనటానికి ప్రమాణం ఏంటి? రాజ్యాంగమే కదండి. రాజ్యాంగ లక్ష్యాలను చేరుకోవటంలో ఎంత దూరం ప్రయాణించినాం, రాజ్యాంగ పద్ధతులను పాటించి మనం ఆ పరిపాలన కొనసాగించడంలో ఎంత మేరకు విజయవంతమైనం. తెలంగాణ విషయానికి వస్తే ఇంకొక ప్రమాణం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనలో ఏ మేరకు కృషి చేసిండ్రు, ఈ 3 చూసుకుంటాం. ఈ గీట్రాయిని పెట్టి చూసినప్పుడు ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసింది. ఓకే, అది ఆ గీట్రాయిని ఉపయోగించినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటే, నీళ్ళ విషయంలో ప్రభుత్వం వాస్తవానికి తయారు చేసిన ప్రాజెక్టులన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి. నిధుల విషయానికి వచ్చేసరికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. ఇక నియామకాల విషయానికి వస్తే సంపూర్ణంగా నిర్లక్ష్యం వహించారు. ఈ 3 మనకు కనబడుతున్నటువంటి వాస్తవాలు. అంటే అనుకున్న దానికంటే ఆదాయం మంచిగానే ఉంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ ఆదాయాన్ని నిలబెట్టుకోవటంలో మనం విజయవంతం కాలేకపోయినాం. అది అసలు సమస్య. మనం కొత్త అప్పులు తెచ్చినవి పాత అప్పులను కట్టడానికే సరిపోతున్నాయి. ఇక దాని నుంచి అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకునే అవకాశమే లేదు. ఇది అప్పుడు జరిగినటువంటి ప్రధాన సమస్య. ఒక రకంగా ఒక చిన్న గుంపు ప్రభుత్వాన్ని చెరబట్టి ఇష్టానుసారంగా నడపటమే కాదు, నిధులను దుర్వినియోగం చేసిండ్రు, వనరులపైన గుత్తాధిపత్యాన్ని చెలాయించారు. తమ ఇష్టానుసారంగా ఉపయోగించింది. తమ వాళ్ళు అనుకుంటే వడ్డన ఒక రకంగా,
తమ వాళ్ళు కాదనుకున్న వాళ్ళ పట్ల వ్యవహారం ఇంకో తీరుగా, ఇది వాస్తవానికి ఆ రోజు జరిగినటువంటి పరిపాలన. సరే, చివరికి ప్రభుత్వం మారింది, ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వానికి సహకారం అందిస్తామని చెప్పారు. అందులో భాగంగా మీరు ఎమ్మెల్సీగా అయ్యారు. మీ ఎమ్మెల్సీ పదవి మీద కూడా కొంత వివాదం జరిగింది. దాని వెనక కారణాలు ఏంటి? ఎమ్మెల్సీ పదవులు నామినేట్ చేయడం కొత్త కాదు, కానీ వివాదం పెద్ద ఎత్తున జరిగింది బహుశా మీ విషయంలోనేమో ఈ మధ్యకాలంలో. ఏ కారణం చేతనో కానీ కొంత బీఆర్ఎస్ వాళ్ళు రావటం ఇష్టం లేదు. సరే, శ్రవణ్ గారికి అన్యాయం జరిగింది, అందరికీ వారి పట్ల సానుభూతి ఉంది, అది వేరే మాట. కానీ రాకుండా చూడటము అది కొంత నాకు విచిత్రం అనిపించింది. ఆ తర్వాత వారు ఎంతకాలం ఆగిందండి? ఒక 6-7 నెలల దాకా 6-7 నెలలు ఆపారు. సరే, తర్వాత సుప్రీంకోర్టు ఇంకొక నిర్ణయం తీసుకోవటంతో మేము ప్రమాణ స్వీకారం చేయగలిగినాం. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎట్లా ఉంది? ఇంతకుముందు ఎన్నడూ మీరు ఏ పదవిలో లేరు కదా, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇదే కదా, ఇదే ఫస్ట్ టైం. మొట్టమొదటిసారి. కరెక్టే మీరు అన్నది, ఎన్నడూ లేము. అంటే మాకు కూడా ఇది ఒక అనుభవమే. ఎందుకంటే మేము ఇప్పటి వరకు నడిపిన పద్ధతి వేరు, పనిచేసిన పద్ధతి వేరు. ఏం చేసినామంటే ఇంతవరకు మేము ఎప్పుడు కూడా ప్రజాసంఘంగా ఉండి ప్రతిపక్షంగా పనిచేసినాం. మొట్టమొదటి మార్పు ఎక్కడొచ్చిందంటే మేము ఒక రాజకీయాల్లోకి ప్రవేశించటం. రాజకీయ రంగంలో వచ్చి రాజకీయ కార్యక్రమాలు చేయకుండా మనం ఆశించిన మార్పు రాదు అనేది మాకు కలిగిన అభిప్రాయం. కాబట్టి రాజకీయాల్లోకి ప్రవేశించడం, అధికార పార్టీలో కూడా ప్రవేశించాం, అధికార పార్టీకి మద్దతు ఇచ్చినాం. అధికారంలో మేము మద్దతు ఇచ్చిన పార్టీ గెలిచి అధికారంలోకి రావటం కూడా మొదటిసారి. ఇది మాకు ఇదివరకు ఎన్నడూ లేదు. కాబట్టి మాకు వాళ్ళందరికీ అంతర్గతంగా ఒక చర్చ ఏంటంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా పనిచేస్తామని. 2 సార్లు మేము మీటింగ్ పెట్టుకున్నాం, మా పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. వివిధ ప్రజా సంఘాలన్నీ కలిసి ఒకసారి యోగేంద్ర యాదవ్ గారి వారి సమక్షంలో మన పాత్ర ఎట్లా ఉండాలి, ఏం చేస్తాం మనం, ఎస్పెషల్లీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు అని అనుకున్నాం. అనుకొని ఒక రోజంతా చర్చ జరిగింది. మేము కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకున్నాం. ఆ 2 రోజుల సమావేశం, అందులో పెద్దలు హరగోపాల్ గారు, ఎన్ వేణుగోపాల్ వీళ్ళంతా వచ్చి లెక్చర్స్ ఇచ్చిండ్రు. ఆ లెక్చర్స్ ఇవ్వటం ఇదంతా తెలంగాణ జనసమితి తరఫున జరిగిన లెక్చర్స్ ఇచ్చిండ్రు. సామాజిక ఆర్థిక పరిస్థితులు విశ్లేషించిండ్రు. ఏం చేయొచ్చు అనేది కూడా వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. మాకు కూడా మెల్లమెల్లగా కొంత అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటే మనం ఆ కార్డులకు ప్రాతిపదిక ఏముంటే బాగుంటుందని సూచనలు అడిగిండ్రు. మాకు అది ఒక అవకాశం. కొత్తగా భూమి రికార్డుల చట్టాన్ని కూడా వాళ్ళు మార్చిండ్రు. కొత్త బిల్లు వచ్చింది. ఆ బిల్లును కూడా ఎట్లా, దాని మీద కూడా సూచనలు అడిగింది ప్రభుత్వం. ఏం చేస్తే బాగుంటుంది, మనం ఎటువంటి సూచనలు చేయాలనేది అది కూడా ఒక చర్చ జరుగుతుంది. అట్లాగే బీసీ రిజర్వేషన్లను పెంచాలి అనేది ఆలోచన. మొత్తంగానే కుల అసమానతలను తొలగించాలి, బీసీలకు కూడా న్యాయం చేయాలి అనేదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న లక్ష్యం. ఉమ్మడిగా కూడా మేమందరం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు మీ ఫీడ్బ్యాక్. అధికారికంగానే కొన్నింటిలో అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు ఉదాహరణకి రేషన్ కార్డు దాని విషయంలో 15వ తారీఖు లోపు మా సూచనలు ఇవ్వమన్నారు. ఈ ఆర్ఓఆర్ బిల్లు విషయంలో కూడా సూచనలను ఇవ్వవచ్చు అని వాళ్ళు స్పష్టంగా ఒక ప్రకటన ప్రభుత్వం చేసింది. ఇక బీసీల రిజర్వేషన్లు పెంపు విషయంలో మరి రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంటు సమావేశాల సందర్భంగా వాళ్ళ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోతే మనం ప్రజాస్వామిక దేశం ఎట్లా కాగలుగుతామనే ప్రశ్న వాళ్ళు లేవనెత్తారు. మా అందరికి కూడా అది కరెక్టే కదా ఆలోచన అని అనుకున్నాము. కాబట్టి అందరం కూడా సామాజిక న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో ప్రయాణిస్తున్నాం. ఆ దిశలో మనం ఏమన్నా మన సూచనలు మనం ప్రభుత్వానికి చెప్తుండాలి అని, విద్యా వైద్య రంగ పునర్నిర్మాణానికి అభివృద్ధికి ప్రయత్నం చేయాలని. కాబట్టి ఒక పాత్ర ఉంది, మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ రంగంలో మనం అధ్యయనం చేసి మనకు పరిచయం ఉన్న మిత్రుల సలహాలు తీసుకొని ఇవన్నింటినీ లిఖితపూర్వకంగా గవర్నమెంట్ ముందు పెడితే ప్రజలకు లాభం జరుగుతుంది, మనం కూడా ఒక పాత్ర నిర్వహించిన వాళ్ళం అవుతామని చెప్పి ఒక నిర్ధారణకు, ఒక అభిప్రాయానికి వచ్చినాం. మొత్తానికి మా పాత్ర మాకు మెల్లమెల్లగా అర్థమవుతున్నది. ఇది కొత్త ప్రయాణమే, ఇది కొత్త పాత్ర ఇది.
కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా మేము ఇక కార్యక్రమాలను తయారు చేసుకుంటున్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యనే ప్లీనరీ కూడా ఉంది పార్టీది, అక్కడ ఈ విషయాలన్నీ మాట్లాడుకొని దానికి ఒక తుది రూపం కూడా ఇస్తాం. అధికారికంగా మీ పార్టీ తరఫున మీరు ఎమ్మెల్సీ ఇంకెవరైనా ఉన్నారా? ఏదైనా ఇప్పటికీ ఇంకెవరు లేరు. కొంతమందిని అకామిడేట్ చేద్దామని వాళ్ళు అంగీకరించారు. ఎట్లా చేస్తారు ఏంది అనేది మరి ఇక మేము కూడా ఒకసారి ఈ మధ్యలో ఇక దానిపైన స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇనీషియల్గా కొత్త ప్రభుత్వం అయినా లేదా కొత్త ప్రభుత్వంతో పనిచేయడం అయినా హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు అది నడుస్తోంది, అది పూర్తిగా వస్తుంది అనుకోండి. ఇంకెందుకంటే ఇంకా రొటీన్లో పడిపోయింది ప్రభుత్వం కూడా. సో ఇప్పుడు మీకు తాజాగా ఎట్లా అనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం? చాలా ఉన్నాయి కంట్రవర్సీలు, కొన్ని ప్రస్తావిస్తా నేను. ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటిదాకా నడిచింది ఇప్పటి వరకు నేను అనుకునేది ఏంటంటే మునుపటి మాదిరిగా ఇది నిరంకుశ పాలన లేదు. రెండు ప్రభుత్వంతో మాట్లాడుకోవటానికి దారులు అయితే ఉన్నాయి. వాళ్ళు అంటే మీరంటే ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు కాబట్టి మీకు అవకాశం ఉందని అనుకోవచ్చు వేరే వాళ్ళు. అవును, అందరికీ అవకాశం ఉంది. వెళ్తున్నారు, చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. నిరసన కూడా వెళ్ళి సూటిగా కేబినెట్ మంత్రులకు వ్యక్తం చేస్తున్నారు. అట్లా ఇబ్బంది లేదు. అదొకటి బాగుంది. ఈ ప్రజాస్వామిక వాతావరణం వల్ల కొంత ప్రశాంతత ఉంది, టెన్షన్ లేదు ఇప్పుడు. ఇది ఒకటి బాగుంది. రెండోది ఏంటంటే కొంత ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ప్రయోజనాలు అందరికీ దక్కాలి అనే ఆలోచన. ఒకరిద్దరమే మనం మొత్తాన్ని అధికారాన్ని వాడుకుందాం అనేది లేదు ఇప్పుడు పరిస్థితి. అది కూడా నా దృష్టిలో ఒక మంచి పరిణామమే. తర్వాత నేను అనుకోవటం అయితే ఇక వీటితో పాటుగా వనరులేమి అనేది అయితే ఉంది. వనరులేమి ఉన్నప్పటికీ మరి ఉన్నంతలో ప్రజలందరి సమస్యల మీద మనం దృష్టి పెడదాం, ఆ ఇచ్చిన వాగ్దానాల అమలుకు ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకోవటం కానీ ఇవన్నీ మొత్తం మీదనైతే చాలా ఒక ఆశించిన మార్పులు కొంత బాగా జరుగుతున్నాయి అనేది కొంత సంతృప్తి. ఇక దాన్ని బలోపేతం చేసి ముందుకు నడిపించే విషయంలో మా పాత్ర మేము పోషించవలసి ఉంటుంది అనేది మాకు కలుగుతున్న అభిప్రాయం. కొన్ని స్పెసిఫిక్స్కి వద్దామండి. రుణమాఫీ, దాని మీద రకరకాల చర్చలు నడిచిన విషయం తెలుసు మీకు. ఒకటి ప్రామిస్ చేసినంత ఇవ్వలేదని, సగమే ఇచ్చారని, 14,000 కోట్లు ఇచ్చారని, 30,000 కోట్లు ఇవ్వాలని, ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో ఓవరాల్గా మీకున్న అవగాహన ఏంటి దీని మీద? 50% పైబడి రుణమాఫీ జరిగిపోయింది. అది ఇబ్బంది లేకుండా స్మూత్గానే జరిగింది. కానీ టెక్నికల్గా సమస్య ఎక్కడొస్తున్నది అని అంటే, గతంలో దాదాపు 12 లక్షల మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఆ రేషన్ కార్డు కోసం చేసిన అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి, రాలేదు. వాళ్ళంతా కొత్తగా అప్లై చేసుకున్నారు. ఆ 12 లక్షల మందికి కూడా రేషన్ కార్డు వచ్చి ఉంటే ఇవాళ చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఉదాహరణకి కొడుకు వేరే కాపురం పెట్టాడు, ఇంట్లో ఉన్న అమ్మాయి పెళ్ళయింది, వేరే అత్తగారింటికి వెళ్ళిపోయింది, భర్తతో కాపురం చేస్తున్నది. మరి ఇవన్నీ మార్పులు జరిగినాయి కదా. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ఉంటే ఈ మార్పులు వ్యక్తమయ్యేటివి. దానివల్ల తలెత్తుతున్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల రేషన్ కార్డుకు వీళ్ళకున్న భూమికి రికార్డులకు తర్వాత ఆధార్కి మధ్యన పొంతన కుదరకపోవటం అదొక సమస్య. 2 లక్షలు దాటిన వాళ్ళ విషయంలో ఏం చేయాలి అనేది. కాబట్టి కొన్నేమో వారసత్వంగా వచ్చిన సమస్యలు కొన్ని, గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలు కొన్నేమో ఈ ప్రభుత్వము ఇంకా ఇప్పటికిప్పుడు వీళ్ళకు కూడా టెక్నికల్ ఇబ్బందులు తలెత్తటం అనేది కొన్ని. అంటే ఓవరాల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొన్ని మిగిలిపోయినాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఆ టెక్నికల్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కారం చేసి గవర్నమెంటు పెండింగ్లో ఉన్న మిగతా రైతులకు కూడా వాళ్ళకు కూడా రుణమాఫీ కనుక చేయగలిగితే ఇక ఇది ఒక మంచి అచీవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఏకకాలంలో ఇంతమందికి 2 లక్షల రుణమాఫీ చేయటం అనేది మామూలు విషయమే కాదు. చాలా ఉచితాలని, చాలా స్కీములని, ఇట్లాంటివన్నీ ఇవి లాంగ్ టర్మ్లో వీటిని నిలబెట్టడం, ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అనే అభిప్రాయం చాలా బలంగా ఉందని. ఎంతకాలం చేస్తారు ఇట్లా అని? ఇప్పుడు ఉచితాల వల్లనే గెలవగలుగుతాం అనుకోవటం పొరపాటు అండి. ఇప్పుడు
కేసీఆర్ గారికి ఓడించడానికి ఎక్కువ ఉచితాలు కాంగ్రెస్ ఇచ్చింది, అందుకే ఆయన ఓడించింది అనుకుంటే అని చెప్తుంటారు. అది కొంత ఉన్న ఓటును కన్సాలిడేట్ చేసుకోవటానికి కొంత మేరకు తోడ్పడతారు తప్పగాని ఆ పార్టీ అనుసరించిన రాజకీయాలు ప్రజల్లో ఫెయిల్ అయినాయి. అది ఫండమెంటల్. దాని కారణంగా ఒక దొరతనంతో ఒక నిరంకుశంగా ఒక పరిపాలన ప్రజలకు నచ్చలేదు, ఓడగొట్టాలని నిర్ణయించుకున్నారు. కేవలం ఉచితాల ఆధారంగా కాదు, మేము ప్రజాస్వామికంగా పాలిస్తామని వీళ్ళు హామీ ఇచ్చిండ్రు. ఆ హామీ వల్ల ప్రజలు వాళ్ళ చుట్టూ ర్యాలీ అవ్వటం సాధ్యమైంది, వాళ్ళు ఇవ్వటము సాధ్యమైంది. అన్ని సందర్భాల్లో ఈ ఉచితాలు ఉండాలని నేనేమైతే ఏమనుకోవటం లేదు. కానీ చాలా కీలకమైందంటే కొన్నింటిని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. కేవలం ఉచితాలుగా చూడటానికి లేదు. ఇప్పుడు బ్యాంకు రుణమాఫీ ఉంది, వ్యవసాయంలో ఆదాయం లేదు. ఇక రుణమాఫీ చేయకూడదంటే మిగిలిన ఇంకొక మార్గం ఏంటంటే ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయమైన ధర ఒక చట్టబద్ధం చేసి మినిమం కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయగలిగితే అప్పుడు ఈ అవసరం రాదు, వాళ్ళు ప్రజలు తమకు తాముగా కట్టుకోగలుగుతారు. అది లేదు. లేకపోవడంతో ఏమైందంటే మొత్తంగా కూడా బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పుగానే పెండింగ్లో ఉంటున్నది. వ్యవసాయం నడపడానికి 3 నుంచి 4 రూపాయలు బయట పోయి వడ్డీకి తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలంటే వ్యవసాయంలోకి తక్కువ వడ్డీకి దొరికే రుణాన్ని అందించాలి అని అంటే రుణమాఫీ తప్ప ఇంకొక మార్గం లేదు. చాలామందికి ఇబ్బంది ఎక్కడ వస్తున్నదంటే కార్పొరేట్ రంగానికి 16 లక్షల కోట్లు చేసినప్పుడు అభ్యంతరం లేదు, కానీ రైతులకు రుణమాఫీ అనేసరికి వాళ్ళు అభ్యంతరపడుతున్నారు. అక్కడ నా దృష్టిలో అది సరి అయినటువంటి ఆలోచన కాదు. కార్పొరేట్ రంగానికి రుణమాఫీ అవసరం లేదు. ఏదో స్టార్టప్ కంపెనీలకో సూక్ష్మ గృహ పరిశ్రమలకో వాటికి వ్యవసాయానికి ఈ రకమైన రుణమాఫీ అవసరం పడుతుందండి. ఇక తప్పది, ఇయ్యాలి కాకపోతే రేపు భారతదేశంలో కొన్ని సాధ్యం కావనేది అర్థం చేసుకొని ప్రభుత్వం కొంత జాగ్రత్త పడి ఉంటే ఇబ్బంది కలిగేది కాదు. కొన్ని విషయాల్లో ఇది అనివార్యత. ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకు లిబరేట్ చేసింది. ఏమన్నా చెప్పండి, మహిళలకు అది దానివల్ల లాభం జరిగింది. వాళ్ళు ధైర్యంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ప్రయాణాలు భర్త మీద ఆధారపడి లేరు. ఇట్లాంటి అవకాశాలు వాళ్ళు కలుగుతున్నాయి. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి ఇది ఒక ఇన్సెంటివ్. కొంత సహాయము పేద వర్గాలకు అనివార్యం. రేషన్ కార్డు, వాళ్ళకు తగినటువంటి బియ్యం నాణ్యమైనది ఇవ్వమనండి, వాళ్ళు వండుకొని తినటానికి వీలుగా. మధ్యాహ్న భోజనం పిల్లల ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడగలిగింది. తప్పనిసరిగా భారతదేశంలో ఉన్న పోషకాహార లోపాలను తొలగించడానికి అది కీలకమైనటువంటి మార్గమైంది. ఇవి మనం చూడవలసిన అవసరం ఉంది. అందుకనే ఏంటంటే మన దగ్గర భారతదేశంలో ఉన్న ఆర్థిక తారతమ్యాల కారణంగా కొంత ప్రభుత్వము పేద వర్గాలకు చేయూతనివ్వకపోతే, నేను ఆకలి చావులు చూసినా అండి, చాలా ఊళ్ళల్లో ఆకలి చావులు చూసినా. అట్లాంటి ఆకలి చావులను నిర్మూలించడానికి అవకాశం కలుగుతుంది. తర్వాత ప్రజలు ఆరోగ్యంగా ఎదగటానికి, పిల్లలు మంచి మానసికంగా ఎదగటానికి కూడా అవి చాలా కీలకమవుతాయి. కాబట్టి ఇట్లాంటి మనం పరిస్థితుల్లో అసమానతలను తొలగించడానికి కలిగించే సహాయం, పేద వర్గాలకు చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవటానికి, బతుకుదెరువు అవకాశాలను పెంపొందించుకోవటానికి కావలసిన సహాయం, వీటిని ఉచితాల కేటగిరీలకు చేర్చకుండా ఒక పెట్టుబడి సహాయంగా కనుక చూడగలిగితే మనం కొంత కన్ఫ్యూజన్ కూడా తగ్గుతుంది. అప్పుడు ఏవి అనుమతించవచ్చు ఏవి లేదు అనే కాడ మనకి ఇబ్బంది లేకుండా దాన్ని బేరీజ్ వేసుకోగలుగుతాం. రేవంత్ రెడ్డి గారు వచ్చి కొన్ని నెలలు అయిపోయింది. ఆయన పరిపాలన ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కొంత అవగతం అయిపోయింది ప్రజలకి. చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎట్లా ఉంది? ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడు ఆయన మంత్రిగా కూడా పనిచేయాల, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు చాలా కాలం పాటు. ఆయన ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యాడు, చాలా పెద్ద పదవిలోకి వెళ్ళాడు. ఎట్లా అనిపిస్తోంది మీకు? బాగానే ఉందండి. ఏదన్నా వెళ్ళి చెప్తే వింటారు. తర్వాత అది మొదటిది. రెండోది ఏంటంటే ఆలోచించి కన్సల్ట్ చేసి నిర్ణయాలు చేస్తున్నారు. సమాజ హితమే ప్రధానంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. మా వాళ్లకు లాభం చేద్దాం అనేది లేదు. ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు చూస్తే ఎక్కడ రాజకీయ జోక్యం లేదు. రూల్స్ ప్రకారం మీరు నిర్ణయం చేయండి అని చాలా ఎంతో ముఖ్యమైనటువంటి అధికారులు అడిగిన, రాజకీయ నాయకులు అడిగిన, సొంతగా ఎమ్మెల్యే గారి భార్య పాపం ఆమెను దగ్గరగా వేయండి అన్నా అక్కడ ఎవరు వినలేదు.
ఇట్లాంటివి నా దృష్టిలో కొన్ని కీలకమైన పరిణామాలు పాలనలో. ఇది ఇవన్నీ కూడా ఆహ్వానించదగిన పరిణామాలు. కాబట్టి ఇట్లాంటివి మార్పులు కొన్ని తీసుకురాగలుగుతున్నాడు. అందుకని నాకైతే ఇప్పటికీ ఇది బాగానే ఉంది అని నాకు అనిపిస్తున్నది. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ కొంత రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్కి ప్రాతినిధ్యం మాదే, మేమే రిప్రజెంటేటివ్స్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మళ్ళీ కలిగించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆ మధ్యకాలంలో 2-3 సంఘటనలు జరిగినాయి. తెలంగాణ తల్లి వ్యవహారం కానివ్వండి, ఆ జై జై హే పాటకు సంబంధించి ఎవరో ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టారని కొన్ని మాట్లాడడం కానివ్వండి, అది ఏ రకంగా దాన్ని ప్రజలు తీసుకుంటారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు ఒకటండి, తెలంగాణ వచ్చింది, కొట్లాడినాం, సాధించుకున్నాం, ప్రజలు సంతోషంగా ఉన్నారు, మన రాష్ట్రంలో మనం ఉన్నామని. ఆ రాష్ట్రం ఏర్పడటం వల్ల తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి కానీ, తెలంగాణ ప్రజలు ఒక భాగస్వామ్యాన్ని పొందటానికి కానీ ఒక అవకాశం ఏర్పడింది. ఈ పరిణామాల వల్ల తప్పనిసరిగా తెలంగాణ సెంటిమెంట్ అనండి, మీరు లేకపోతే తెలంగాణ ఆకాంక్ష అనండి, అది బలంగానే ఉంటుంది, అది పోదది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం అయ్యేవారా? కాదు. కేసీఆర్ అయ్యేవారా? కాదు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయినరంటే ప్రత్యేక రాష్ట్రం కావటం వల్లనే అయినరు. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్లాంటి తెలంగాణ నాయకులే నిర్ణయం తీసుకునే స్థానంలో ఉన్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా చెప్పటానికి మాకు కూడా ఒక వెసులుబాటు కలిగింది. తెలంగాణ సంస్కృతి అస్తిత్వం అనే దానికి ఒక గుర్తింపు, ఇవన్నీ కూడా చాలా కీలక పరిణామాలు. బలగన్ లాంటి సినిమా వచ్చిందంటే దాని వెనకాల తెలంగాణ అనే ఒక నేపథ్యం కూడా ఉంది కదా. ఇది లేకుండా అది సాధ్యమయ్యేది కూడా కాదు. కాబట్టి ఇట్లాంటి మార్పులన్నీ కూడా జనం అంత తొందరగా ఏం మర్చిపోరు. అందుకని తెలంగాణ ఆకాంక్ష తప్పకుండా దాని వెనకాల ర్యాలీ అవుతారు, దాంట్లో ఇంకేమీ అనుమానం కూడా అవసరం లేదు. కానీ చాలా కీలకమైందంటే ఒకళ్ళు వ్యక్తి తన కుటుంబానికి పాలన చేసి ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఆస్తులను పెంచుకొని ఇవాళ మళ్ళీ తెలంగాణ అంటే అంత తొందరగా ప్రజలు ఒప్పుకుంటారని కూడా నేను అనుకోవటం లేదు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకి సరైన రిప్రజెంటేటివ్ కాదు, మేమే దీనికి తగిన ప్రాతినిధ్యం వహించగలం, దానికి ఉదాహరణలు ఇవి అని చెప్పి అప్పుడప్పుడు ఏదో ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది అనుకోండి అని చెప్తున్నారు. దాన్ని విచక్షణగా చూసి అర్థం చేసుకోగల శక్తి వాడు ఉందంటారా తెలంగాణ సమాజంలో? తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే జనాలను మనం ఎట్లా అంటే అట్లా ఆడించవచ్చు, బూర ఊస్తే పాము ఎట్లా ఆడుతుందో అట్లా జనాలను ఆడించవచ్చు అని ఆయన అనుకున్నాడు. ఆయన చేసిన పెద్ద తప్పే అది. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, అత్యంత వాళ్లకు ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళు. ఎక్కడ తమకు న్యాయం జరగటం లేదని భావిస్తే, తమల్ని ప్రభుత్వం గౌరవించటం లేదని గుర్తిస్తే పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు, సమాధానం చెప్తారు. అది తెలంగాణ చరిత్ర లక్షణం అండి. అది ఆ లక్షణాన్ని ఆయన మర్చిపోయాడు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? ఒకవైపున బీఆర్ఎస్, ఇంకోవైపున బీజేపీ, 2 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముందు అంటే ఆ మధ్యకాలంలో ఒక ఆలోచన ఏంటంటే బీజేపీ పుంజుకుంటుంది, బీఆర్ఎస్ కొంచెం వీక్ అయిందని. ఈ మధ్య బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అగ్రెసివ్గా కొంత ప్రభుత్వం మీద పోరాడడానికి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏమైనా ప్రమాదం ఉందా? ప్రమాదం ఏం లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం ఏదో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వస్తుందని నేను అనుకోవటం లేదు. బీఆర్ఎస్ పట్ల ప్రజలకు విశ్వాసం పోయింది. ఆ విశ్వసనీయత సాధించడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ విశ్వసనీయత రానంత వరకు కాంగ్రెస్కు ప్రమాదం లేదు. కాంగ్రెస్ చేయవలసిందల్లా ఒకటే, ఈ మార్పులు ఏవైతే తెచ్చిండ్రో ఆ మార్పులను వాళ్ళు కొనసాగించాలి. నిష్పక్షపాతంగా ఉంటాం, రాజకీయాలు అనేవి ఆస్తుల సంపాదనకు మార్గం కాదు, ప్రజలందరికీ మేలు జరిగే విధంగా తెలంగాణను పరిపాలన చేస్తామని నిర్ణయించుకొని పోతున్నారో ఆ పద్ధతుల ప్రకారం వాళ్ళు గట్టిగా నిలబడితే బీసీలకు, ఎస్సీలకు, అన్ని వర్గాలకు కూడా న్యాయం చేస్తామని ఒక ప్రకటన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మధ్యన సామాజిక న్యాయాన్ని సాధించటం ఒక లక్ష్యంగా ఎంచుకున్నది. ఆ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని కనుక పార్టీ ఇదే విధంగా పరిపాలన చేయగలిగితే ఏ ఇబ్బంది లేదు. ఇప్పటికీ మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా అంటే ఒక మంత్రి పదవిలో చేరే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు అయితే
నాతోని ఆ విషయం ఎవరు మాట్లాడలేదు, చర్చ జరగలేదు. కాబట్టి అంటే దానికి మీరు మీ పార్టీని ఒక డిస్టింక్ట్ ఐడెంటిటీతో ఉంచాలనుకుంటున్నారా? తెలంగాణ జనసమితి ఉంటుంది ఉంచాలనే ఆలోచన. ఎందుకంటే మేము ఒక రాజకీయాల్లో మార్పులు చూడాలనే ఆలోచనతో పోతున్నాం. మా ఒక్కరి వల్ల అది సాధ్యం కాదు. అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనుకోండి, అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అది ఇంకా మేము అంతర్గతంగా చర్చించుకోలేదు. బట్ అదర్వైజ్ యాజ్ ఏ పార్టీ మాత్రం ఉంటుంది, ప్రత్యేక అస్తిత్వం ఉంటుంది ఉంటుంది. ఉంటుంది. చివరిగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉన్నది అనుకుంటున్నారు? ఈ అలయన్స్లో అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అలయన్స్ అనేదే నా దృష్టిలో కీలకమైన మార్పు. అంటే ఏ రాజకీయ అలయన్స్ అయినా, పొత్తు అయినా, అది కేవలం రాజకీయ పార్టీల పొత్తుగా ఉండదు. అది సామాజిక శక్తుల పొత్తు. ఆ సామాజిక శక్తుల కలయికను నిలబెట్టుకోవటము మొట్టమొదట చాలా కీలకం. రెండవది చాలా కీలకం ఏంటంటే అక్కడ కూడా ప్రజలు కోరుకుంటున్నది తమ సంక్షేమం కోసం ఒక ప్రభుత్వం పరిపాలన సాగాలి అని. జగన్ చేసింది మన ముఖ్యమంత్రి గారి మాదిరిగానే, కేసీఆర్ గారి మాదిరిగానే నిరంకుశంగా పోయిండు. నాకు అది అన్నీ తెలుసు కాబట్టి నేను చేస్తుంటాను. ఆ నిరంకుశంగా పోవటం ఆయన చేసిన పెద్ద తప్పు. అప్పుడు ఏమవుతుందంటే తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజలు మెచ్చుతారు అనుకుంటారు. అట్లా ఉండదు. అది ప్రజలకు ఎట్లా చేస్తే లాభిస్తుంది అనేది ఆ నిరంతరము ఒక చర్చ జరిగితే తప్ప ఆ అభిప్రాయం అనేది ఏర్పడదు. అప్పటిదాకా విధానం అనేది పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కొన్ని స్కీములు అవి బ్రహ్మాండంగా క్లిక్ అవుతాయి. 2 రూపాయల కిలో బియ్యం అనేది పథకం, అది బ్రహ్మాండంగా క్లిక్ అయింది. దానికి కారణం పేదవాళ్ళకి అన్నం పెట్టాలనుకున్నాడు ఆయన. అంతకంటే లోతుగా ఆలోచన చేయలేదు. నిజాయితీ పరులైన ఆఫీసర్లకు బాధ్యత అప్పచెప్పిండు. వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటంటే స్కీమ్ను సింపుల్గా, అందులో వివక్షకు తావు లేకుండా అమలు చేశారు. ఆ అమలు చేయటం వల్ల ప్రజలకు చాలా లాభం జరిగింది. అట్లా స్కీమ్ అనేది ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళతో చర్చించి అధికారుల యొక్క వాళ్ళకు కొంత స్వతంత్రత ఇచ్చి నిజాయితీ పరులైన అధికారులకు అవకాశాలు ఇస్తే బాగా జరుగుతాయండి. అట్లా కాకుండా అన్నీ నేనే నిర్ణయం చేస్తా అనుకుంటే ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది వారు ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్. ఇప్పటికైనా అట్లాంటి వాటికి మళ్ళీ అవకాశం ఉండద్దు. ఒకళ్ళో ఇద్దరు మొత్తం సంపదను అనుభవిస్తున్నారు, మనకు అవకాశం లేదు, మనకు స్థానం లేదు ఈ పాలనలో అని ప్రజలు అనుకున్న రోజు వెనుకకు జరుగుతారు. అది ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కోదండరామ్ గారు. చాలా అంశాల మీద చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.